లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో వచ్చిందని రాస్తారు కానీ దానికంటే కర్ణాటకలో ఇంకెక్కువ ఉందని రాయరు. ఆ లెక్కనైతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు టైంలో ఆయన దిగిపోయే టైంకి ఎంత ఎగుమతులు ఉన్నాయి ఐటీ ఎక్స్పోర్ట్స్, ఇప్పుడు ఎంత ఉంది అన్నది రాయరు. కేవలం ప్రజలకి అంటే తమ చేతిలో ఉన్న ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి, నాకు కొంతమంది అంటుంటారు నీకెందుకు ఊరకనే అవన్నీ కెలుక్కోవడం, నీ పని ఏది నువ్వు చూడొచ్చు కదా అనేటువంటి. నా పని నేను చూడొచ్చు, కానీ ఈ సమాజానికి సంబంధించి ఎవడో ఒకడు ఎదురు తిరగకపోతే ఒక మాఫియాలాగా తయారయ్యి రాజకీయాలు మేమే శాసిస్తాం, ఎవడి అధికారంలో ఉండాలో మేమే శాసిస్తాం, ఎవడిని అధికారంలోంచి దించేయాలో మేమే శాసిస్తాం, అవసరమైతే అవతల వాళ్ళని విలన్లను చేస్తాం, అవసరమైతే అవతల వాళ్ళని హీరోల్ని చేస్తాం అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి మాఫియాకే నేను వ్యతిరేకం. దాన్నే నేను నిలదీస్తున్నది. దాంట్లో ఎవడి మీద ప్రేమ లేదు, ఎవడి మీద ద్వేషం లేదు, విరక్తి ఉంది. అంటే సమాజాన్ని శాసించాలనుకునేటువంటి శక్తుల యొక్క అహంకారపూరిత ధోరణి మీద తిరుగుబాటు ఉంది. పొడి చేయొచ్చు, చంపేయచ్చు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవడో ఒకడు వాగాల, స్పందించాల, నిలదీయాల. వీళ్ళు నిలదీస్తున్నామని బురచల్లుతున్నారు, అబద్ధాలను నిజమని నమ్మిస్తున్నారు, నిజాలని అబద్ధాలను నమ్మిస్తున్నారు. ఎంతకాలం ఈ దరిద్రం అనేటువంటిది ఆలోచించకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ శాపం వెంటాడుతుంది. దానికి సజీవ సాక్ష్యం ఎన్టీఆర్ దేవుడు, ఎన్టీఆర్ దెయ్యం. మద్య నిషేధం అవసరం, మద్య నిషేధం అక్కర్లేదు, ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక హోదా కావాలి. ఇట్లాగా మన వేళ్లతో మన కళ్ళు పొడిపించేటువంటి నీచాతి నీచులు జర్నలిజం ముసుగులో చేస్తున్నటువంటి వ్యభిచారం అన్నదాన్ని ప్రజలు ఆలోచించాల్సినటువంటి అంశం. లేకపోతే మార్చిన వాటిలో మళ్ళీ